చాలా సంతోషం సార్. ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ముఖ్యంగా మాకు ఏదైనా సూచన సలహాలు కావాలన్నా పెద్దలు ఇంజనీర్ గారు అయినటువంటి పద్మనాభరావు గారిని ఎప్పుడు అడుగుతుంటాం. మీకు తెలియని విషయం ఏంటంటే ఎన్టీఆర్కి రథసారథి ఎవరు? ఎన్టీఆర్కి రథసారథి ఎవరు? హరికృష్ణ. మరి ఎమ్మెల్యే రాజమారికి రథసారథి ఎవరో తెలుసా? వంగరి రాకేష్, పద్మనాభరావు అబ్బాయి. మీరు ఎలక్షన్స్ 3 నెలల నుంచి రాఘమయ్య గారిని పొద్దున్నే 5 నుంచి నైట్ 12 వరకు కారు తోలుకుంటే ప్రతి విలేజ్ లో కూడా ఎమ్మటుండి తిప్పిన వ్యక్తి వంగర్ రాకేష్ అని మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే అంత అనుభవం ఉంది, అనుబంధం ఉంది ఆ కుటుంబంతో. ఖచ్చితంగా మీరు అడిగింది మేము నెరవేరుస్తాం. రాబోయే కాలంలో మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి, పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీడీసీలు జెడ్పీడీసీలు ఉన్నాయి. మిమ్మల్ని అయితే ఎలా ఆదరించి మీరు గెలిపించారో అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టిన అభ్యర్థులను మీరు అందరూ కూడా గెలిపిస్తారని, మీ తోడ్పాటు ఎల్లవేళలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము ఎప్పుడూ లోకల్ చెప్తూనే ఉన్నాం, మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే పోతాం. అలాగే ఇక్కడే మనందరం కూడా ఉంటున్నాం. బయట వ్యక్తులు వస్తారు పోతారు, కానీ మేము ఎప్పుడు ఇక్కడే ఉంటాం, మీకు అందుబాటులో. మీకే కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే మేము 24 గంటలు మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ, మళ్ళీ ఒక్కసారి ఈ వన సమాధానానికి ఆహ్వానించినటువంటి పద్మశాలి సోదరు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. సారీ ఏమనుకోదు, ఒక్క నిమిషం టైం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సభాధ్యక్షులు, వేదిక మీద ఉన్న మన ప్రీతమ నాయకులు కమర్త మురళి గారు, మన జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ బాబు గారు, అదేవిధంగా ఈ సత్తుపల్లి పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మన కుల బాంధవులు అందరూ కూడా ముందుగా నమస్కారాలు. అందరినీ పేర్లు పెట్టి పిలిచే సమయం లేదు, ఒక్క నిమిషం టైం ఇచ్చారు. నిజంగా ఈ ర్యాలీ, ఈ మీటింగ్ ఎంత చూస్తుంటే మంత్రి గారి మీటింగ్ లెక్కనే ఉంది. భవిష్యత్తులో ఈ నియోజకవర్గంలో సత్తుపల్లిలో ఈ రోజు మన ఇక్కడ వచ్చినటువంటి మీటింగ్ మీద ఉన్నటువంటి పెద్దలు కావచ్చు, మీటింగ్ కింద ఉన్నటువంటి మిమ్మల్ని కావచ్చు, లేదు ఇవాళ చూసినటువంటి ర్యాలీ కావచ్చు, ఆ పూల దండలు కావచ్చు, పూలు చల్లుకుంటూ తీసుకుని వస్తున్నటువంటి ర్యాలీ ఒక 2-3 కిలోమీటర్ల దూరం నుంచి కార్ల ర్యాలీలో మనం రావడం జరిగింది. ఇదంతా చూసినట్టయితే రాబోయే దగ్గరలోనే ఉన్నాయి పంచాయతీ ఎన్నికలు, తర్వాత ఎంపీటీసీ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, ఇవన్నీ ఉన్నాయి. రాజకీయ నాయకులు కనుక ఖచ్చితంగా మనల్ని ఈ రోజు చూస్తే ఖచ్చితంగా మన పద్మశాలీలకి సీట్లు ఇవ్వడానికి ముందుకొస్తారని చెప్పేసి కూడా ఈ సభ వాళ్ళకు గుర్తు చేస్తుందని చెప్పేసి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. చాలా కష్టపడి ఈరోజు ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి కమర్త మురళి గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్య అన్న తొలిసారిగా మన సత్తుపల్లి వస్తే అన్నని ఇవాళ సన్మానం చేసుకోవడానికి మీరంతా కూడా ఎప్పుడప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి సమయం మనకి రావడమే తక్కువైంది. కానీ నిజంగా ఒక పక్క మహిళలు, ఒక పక్క పురుషులు చూసుకుంటే 75% మహిళలు వచ్చారు. మీ అందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తల్లులారా. భవిష్యత్తులో ఎప్పుడైనా మహిళలే ముందుంటే ఖచ్చితంగా ఏ ఉద్యమాన్ని చేయడానికి మాకు శక్తి వస్తుంది. నాయకులు ఎవరైనా తయారు కావాలంటే మహిళల యొక్క సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి మన సంఘం 2గా చీలిందని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. లేదు, ఒక్కటే సంఘం ఉంది, అది కూడా కమర్త మురళి గారి నాయకత్వంలో ఒక్కటే సంఘం ఈ రాష్ట్రంలో పనిచేస్తుంది. వేరే వాళ్ళు ఏది చెప్పినా మీరు నమ్మొద్దని చెప్పి చెప్తా ఉన్నాను. పార్టీలు వేరు కావచ్చు, సిద్ధాంతాలు వేరు కావచ్చు, మతాలు వేరు కావచ్చు, పద్మశాలీలు అనేటువంటి ఒక్కళ్ళే ఉన్నారు. మార్కొండ సంఘం నుంచి ఉన్నది ఒకే ఒక సంఘం, అది ఖమ్మం జిల్లాలో మురళి గారి నాయకత్వంలో పనిచేస్తా ఉంది. కాబట్టి మీరందరూ కూడా మురళి గారికి కూడా సహకరించాలి. మురళి అన్న ఎమ్మెల్సీను, ఎమ్మెల్యేను, కార్పొరేషన్ చైర్మన్ కు వెళ్ళినా కానీ మా వంతుగా మన పద్మశాలీలు ఎక్కడైతే ఉన్నారో అందరూ కూడా పోయి ఆయన పనిచేసి ఆయన్ని ఉన్నత పదవిలో నిలబెట్టే దానికోసం ప్రయత్నం చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతూ ఈ అవకాశం వచ్చిన మీ అందరూ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు.
పద్మశాలి సేవా సంఘం తరపున ఎంతో ఘనంగా నిర్వహించుకుంటున్న వన మహోత్సవానికి, కార్తీక వన మహోత్సవానికి ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా సత్తుపల్లి పట్టణ అధ్యక్షులు నాగేశ్వరరావు గారికి, మరి మన వంగరి పద్మారావు గారికి, మరి అందరి పెద్దలందరికీ కూడా అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఎక్కువగా లేడీస్ కనిపిస్తున్నారమ్మా. మీరందరూ కూడా, నేను గత సంవత్సరం కూడా ఎలక్షన్స్ ముందు రావడం జరిగింది. నన్ను నిజంగా మీ ఇంటి ఆడబిడ్డలాగా భావించి అందరూ కూడా నన్ను ఎంతో సపోర్ట్ చేసి మంచి మెజార్టీతోటి ఒక మహిళనైనా సరే నా మీద నమ్మకం ఉంచి నన్ను ఎమ్మెల్యేగా చేసినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అలాగే ఇంతకుముందు మేము ఏదైతే చెప్పామో అదేవిధంగా ఎల్లప్పుడూ కూడా మేము 24 గంటలు కూడా సత్తుపల్లిలోనే ఉంటున్నాం. మేము లోకల్ అని చెప్పాము, అదే నినాదంతో ముందుకు వచ్చాం. అదేవిధంగా గెలిచిన తర్వాత కూడా మేము సత్తుపల్లిలోనే అందరికీ అందుబాటులో ఉంటూ వస్తున్నాం. మా శాయశక్తుల గవర్నమెంట్ పథకాలన్నీ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాము. అభివృద్ధి, మా చేతనైనంత అభివృద్ధి చేస్తున్నాము. అదేవిధంగా ఇంకా చేయాల్సింది చాలా ఉంది. అలాగే కాంగ్రెస్ కూడా 6 గ్యారెంటీలు కూడా అమల్లోకి తీసుకొచ్చారు. మనం ఇప్పుడు చూసుకుంటే మరి మహిళలకి ఎక్కువ పెద్దపీట వేశాం. మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కానీ, అలాగే 200 యూనిట్ల వరకు కరెంటు ఉచితం, అలాగే గ్యాస్ కూడా 500కి ఇవ్వడం, ఇలా ఎన్నో చేసుకుంటూ వస్తున్నాము. అంటే మీరు మాకు ఏ విధంగా అయితే సపోర్ట్ చేశారో మేము కూడా మీకు అదే విధంగా సపోర్ట్ చేస్తున్నాము. అలాగే పద్మశాలి విషయానికి వస్తే మన రాష్ట్ర మంత్రివర్గంలో కూడా కొండా సురేఖ గారు ఉన్నారు. ఆమె మన ప్రతినిధిగా అక్కడ ఉన్నారు. అంటే సముచిత స్థానం పద్మశాలీలకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చారు. అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విషయం తీసుకుంటే ఈ మధ్య మన అగ్రికల్చరల్ యూనివర్సిటీకి కూడా ఆయన పేరు పెట్టి ఆయనను గౌరవించుకోవడం జరిగింది. అందుకని మనందరి తరఫున కూడా సత్తుపల్లి పద్మశాలి సంఘం తరఫున మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి, మన మంత్రివర్గానికి అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అలాగే ఇప్పుడే అడిగారు పద్మారావు గారు, మిగతా పెద్దలందరూ కూడా అడిగారు కమ్యూనిటీ హాలు అని. అది కూడా మేము శాయశక్తుల త్వరలోనే ఏదైనా తగిన ప్లేస్ చూసి ఖచ్చితంగా మేము మంజూరు చేస్తాము. అలాగే కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహానికి కూడా మా వంతు సహాయం మేము తప్పకుండా చేస్తామని మాట ఇస్తూ, మీ సపోర్టు రాబోయే కాలంలో కూడా ఇదే విధంగా మాకు ఉండి మీ సహాయ సహకారాలు మాకు అందిస్తే మా తరపు నుంచి వచ్చే ప్రతి పథకం కూడా ప్రతిదీ కూడా అర్హులైన వాళ్ళకి అందుతుంది. అదే మీకు మనవి చేసుకుంటూ, మీకు ఏ అవసరాలు ఉన్నా కూడా మేమున్నాం. మీ కష్టాల్లో, మీ సుఖాల్లో మీ తోడు నీడగా మేము ఎప్పుడూ ఉంటామని. అధికారం అంటే ఇవాళ ఉంటుంది, రేపు ఉండదు. కానీ ప్రజల మధ్యన, మన మధ్యన అనుబంధం అనేది ఎప్పుడూ ఉంటుంది. కనుక మేము ఎప్పుడు మీకు తోడు ఉంటాం, మీరు మాకు తోడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఒకసారి కార్తీక వన మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు అందరికీ చాలా సంతోషం సార్. మీ అభిమానాన్ని తెలియజేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఇస్తారనే నమ్మకం ఉంది. దానికంటే ముందు మీరు చెప్పినటువంటి ఆ 4 మాటలు ఉన్నాయి చూసారా, అవి మాకు మేము భోజనం చేయకపోయినప్పటికీ కూడా కడుపు నిండుగా అనిపిస్తా ఉంది సార్. బిగ్ క్లాప్, దయచేసి బిగ్ క్లాప్ కొట్టవలసిగా కోరుతున్నాం. ఖచ్చితంగా మన పద్మశాలి సంఘానికి భవనం ఇస్తారని సార్ అంతే అంటారు, కానీ మనకు ఖచ్చితంగా శాంక్షన్ చేస్తారని మాకు నమ్మకం ఉంది. మరొక్కసారి కరతాళ ధ్వనుల ద్వారా సార్కి ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. ముఖ్యంగా మాకు ఏదైనా సూచన సలహాలు కావాలన్నా పెద్దలు ఇంజనీర్ గారు అయినటువంటి పద్మనాభరావు గారిని ఎప్పుడు అడుగుతుంటాం. మీకు తెలియని విషయం ఏంటంటే ఎన్టీఆర్కి రథసారథి ఎవరు? ఎన్టీఆర్కి రథసారథి ఎవరు? హరికృష్ణ. మరి ఎమ్మెల్యే రాజమారికి రథసారథి ఎవరో తెలుసా? వంగరి రాకేష్, పద్మనాభరావు అబ్బాయి. మేము ఎలక్షన్స్ 3 నెలల నుంచి రాగమయ్య గారిని పొద్దున్నే 5 నుంచి నైట్ 12 వరకు కారు తోలుకుంటే ప్రతి విలేజ్ లో కూడా ఎమ్మటుండి తిప్పిన వ్యక్తి వంగర్ రాకేష్ అని మీ అందరికీ తెలియజేస్తారు. ఎందుకంటే అంత అనుభవం ఉంది, అనుబంధం ఉంది ఆ కుటుంబంతో. ఖచ్చితంగా మీరు అడిగింది మేము నెరవేరుస్తాం. రాబోయే కాలంలో మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి.
పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు ఉన్నాయి. మిమ్మల్ని అయితే ఎలా ఆదరించి మీరు గెలిపించారో అలాగే రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబెట్టిన అభ్యర్థులను మీరందరూ కూడా గెలిపిస్తారని, మీ తోడ్పాటు ఎల్లవేళలో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మేము ఎప్పుడూ లోకల్ చెప్తూనే ఉన్నాం, మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే పోతాం. అలాగే ఇక్కడే మనందరం కూడా ఉంటున్నాం. బయట వ్యక్తులు వస్తారు పోతారు, కానీ మేము ఎప్పుడు ఇక్కడే ఉంటాం, మీకు అందుబాటులో. మీకు ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే మేము 24 గంటలు మీకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తూ, మళ్ళీ ఒక్కసారి ఈ వన సమాధానానికి ఆహ్వానించినటువంటి పద్మశాలి సోదరు అందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. అయ్యకు వండై నిలిచావు. అయ్యంటే ఆనందం, అయ్యంటే సంతోషం, ఆ అయ్యకు అయ్యన్ని నువ్వు. కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం, ఇట్టాగే 10 కాలాలు ఉండ నువ్వు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్ని ఎరుపెక్కించావు. ఓ మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. ఓ జోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాలా. ఓ నీ పాదం ముద్దాడి పులకించిపోయిందే ఈ నెల